నమస్తే వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తాళరేవులో వేంచేస్తున్న శ్రీ భూ సమేత శ్రీ కేశవ స్వామివారి కళ్యాణ మహోత్సవం. యానం ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమావేశపు హాల్లో ఉపాధ్యాయులు విద్యార్థులతో సమావేశం. యానం ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమావేశపు హాల్లో యానం ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు జూనియర్ కళాశాలలో ఉత్తీర్ణులైన విద్యార్థులను అభినందించే అంశాలపై ఉపాధ్యాయులు విద్యార్థులతో సమావేశం నిర్వహించడం జరుగుతుందని పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు తెలిపారు. యానం ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమావేశపు హాల్లో యానం ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు జూనియర్ కళాశాలలో ఉత్తీర్ణులైన విద్యార్థులను అభినందించే అంశాలపై ఉపాధ్యాయులు విద్యార్థులతో సమావేశం నిర్వహించడం జరుగుతుందని పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు తెలిపారు. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని 2 సంవత్సరాల నుంచి ఆఫ్ చేయడానికి అనేక రకాలుగా ప్రభుత్వం మీద ఇటు ముఖ్యమంత్రి కానీ ఎడ్యుకేషన్ మినిస్టర్ కానీ గవర్నర్ కానీ అందరినీ కూడా ఒప్పించి ఇంకొక సంవత్సరం మనం అవి క్లోజ్ చేయకుండా ఉండేలాగా మనం చేయగలిగాం. అందులో మొన్న డిసెంబర్ 29, 30వ తారీఖున గవర్నర్కి సీఎంకి నేను ఇచ్చిన రికమెండేషన్లో కానీ పర్సనల్ కలిసినప్పుడు ఇచ్చినప్పుడు కానీ అలాగే మొన్న మార్చి నెలలో జరిగినప్పుడు కానీ మరలా వచ్చినప్పుడు కానీ ఫైనల్గా మాకు 1 more year ఇంకొక సంవత్సరం వరకు రిజల్ట్స్ని మేము పెంచేలాగా చేస్తాం, యానం స్కూల్లో స్ట్రెంత్ పెంచేలాగా చేస్తామని చెప్పేసి మనం కొన్ని స్టెప్స్ అవి కూడా తీసుకోవడం జరిగింది. వాళ్ళకి పుస్తకాల విషయంలోనా భోజనాల విషయంలోనా ఇవన్నీ కూడా తీసుకోవడం జరిగింది. అన్నట్టుగానే మనం ఈవేళ 99.29% 10th క్లాస్ పిల్లలు మన హై స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో పనిచేస్తున్న వాళ్ళు చదువుతున్న వాళ్ళందరూ కూడా పాస్ అయ్యారు. అలాగే +2 అనగా జూనియర్ కాలేజీలో రాసిన వాళ్ళు 100కు 100 మంది పాస్ అయ్యి ఉన్నారు. ఈరోజు ఎడ్యుకేషన్ సెక్రటరీ వీళ్ళు కూడా నాకు ఈరోజు హెడ్ మాస్టర్స్ అన్ని మీటింగ్లో నేను మాట్లాడుతున్నప్పుడు ఎడ్యుకేషన్ నుంచి కూడా ఫోన్ చేసి మీరు అన్నట్టుగానే మంచి రిజల్ట్స్ వస్తుంది, అబోవ్ 95-90% వస్తాయని చెప్పేసి మీరు రిటర్న్గా చెప్పుకున్నారు. ఆ విధంగా వచ్చింది, మాకు సంతోషాన్ని ఇచ్చిందని అధికారులు కూడా నాకు ఫోన్లో చెప్పడం జరిగింది. ఇన్ ఫ్రంట్ ఆఫ్ డెలికేట్ డిఎస్ అలాగే హెడ్ మాస్టర్ సమక్షంలో. రేపు ఉదయం మన డిగ్రీ కాలేజీకి సంబంధించిన న్యూ బిల్డింగ్లో 9 గంటలకి ఈ 10th క్లాస్ పాస్ అయిన స్టూడెంట్సు అలాగే ఇంటర్మీడియట్ పాస్ అయిన స్టూడెంట్సు వారికి పాఠాలు చెప్పిన మాస్టర్లు హెడ్ మాస్టర్లు వీరే కాకుండా ఐటీఐకి సంబంధించిన వాళ్ళు పాలిటెక్నిక్ సంబంధించిన వాళ్ళు అందరూ కూడా రేపు ఉదయం 9 గంటలకి మనం డిగ్రీ కాలేజీకి సంబంధించిన అడ్మినిస్ట్రేటర్ గారు నేను డెలికేటు అలాగే ఆల్ హెడ్ మాస్టర్స్ అందరూ కూడా అక్కడ మాకు రాబోయే జూన్ 1వ తారీఖుకి ఏ విధంగా మనం ఈ పాస్ అయిన స్టూడెంట్స్ని అలాగే మిగతా మనకి ఇక్కడ ఉన్న కోర్సెస్లో ఎన్నెన్ని సీట్లు ఉన్నాయి, ఐటీఐలో ఏం ట్రేడ్స్ ఉన్నాయి, పాలిటెక్నిక్లో ఏ ట్రేడ్స్ ఉన్నాయి, అలాగే రక్షాకృష్ణ జూనియర్ కాలేజీకి మొన్న చెప్పిన విధంగా మళ్ళా ఎంపీసీ బైపీసీ కూడా అక్కడ స్టార్ట్ చేయడానికి పర్మిషన్ తీసుకురావడం జరిగింది. అందుకని దయచేసి మీరు అందరూ కూడా ఇటు పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ పాఠాలు చెప్పిన మాస్టర్లు హెడ్ మాస్టర్లు ఐటీఐ పాలిటెక్నిక్ అండ్ జూనియర్ కాలేజ్ అండ్ డిగ్రీ కాలేజ్ ఆల్సో డిగ్రీ కాలేజ్కి సంబంధించిన ప్రిన్సిపల్ కానీ అందరూ కూడా రండి. ఎందుకంటే ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు మళ్ళీ డిగ్రీలో జాయిన్ అవుతారు. డిగ్రీలో ఏమేమి కోర్సులు ఉన్నాయి, ఎన్నెన్ని సీట్లు ఉన్నాయి ఏంటి అన్నది కూడా డీటెయిల్గా మాట్లాడి మనం అందరినీ కూడా ఇటు మాస్టర్ని పిల్లల్ని కూడా పాస్ అయిన వాళ్ళందరినీ కూడా అభినందించాలి అన్న ఉద్దేశంతో రేపు ఉదయం 9 గంటలకి అక్కడ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. 10:30 తర్వాత అందరికీ కూడా లంచ్ ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో మీరు అందరూ కూడా పాలు పంచుకోమని టీచర్స్ కూడా ఇంకా మనకి టైం 15 రోజులు టైం ఉంది. ఈ 15 రోజుల్లో మన పాస్ అయిన స్టూడెంట్స్ని మనకు జూనియర్ కాలేజీలోనే జాయిన్ అయ్యేలాగా ప్రైవేట్ స్కూల్లో కూడా పాస్ అయిన వాళ్ళు కూడా కొంతమందిని మనం జూనియర్ కాలేజీకి ఇటు డిగ్రీ కాలేజీకి వచ్చేలాగా చేసుకునేలాగా రేపు ఈ కార్యక్రమంలో పాలు పంచుకోమని మీ అందరినీ కూడా కోరుతూ ఉన్నాను. తాళరేవు మండలం పోలేకూరు గ్రామం తోటపేటలో గ్రామ పెద్దలు యూత్ సభ్యులు మహిళలచే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారి 134వ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
సమాజం అంతా మారిందంటే నవభారత రాజ్యాంగ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంట అది గుడి వేరు మరి వేరు తెలియదు సమాజం వేరు అని చెప్పేసి మీరే నిర్ణయించారు కదా. తాళ్లరేవు మండలం కేశవాపురం పాత తాళ్లరేవులో వేంచేస్తున్న శ్రీ భూ సమేత శ్రీ కేశవ స్వామివారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా చివరి రోజు బుధవారం భారీ అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు కార్యనిర్వహణాధికారి ఎర్ర వెంకటేశ్వరరావుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం కేశవాపురం పాత తాళ్లరేవులో వేంచేస్తున్న శ్రీ భూ సమేత శ్రీ కేశవ స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా చివరి రోజు బుధవారం భారీ అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు కార్యనిర్వహణాధికారి ఎర్ర వెంకటేశ్వరరావులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేశవ స్వామి ఆలయ పరిసర ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారి తీర్థ ప్రసాదం స్వీకరించి స్వామివారి ఆశీస్సులు పొందారని ఆలయ అర్చకులు శ్రావణ్ కుమార్, రాంబాబు, ఆచార్యులు, ఉత్సవ కమిటీ సభ్యులు సతీష్ రాజు, పెద్దలు గంజా సూరిబాబు, పినపోతు కామేశ్వరరావు, వాసంశెట్టి శ్రీనివాస్, గణపతి, రాంబాబు, సతీబాబులు తెలిపారు. Right. యానం ప్రభుత్వ ఆసుపత్రిలోని ఎన్ఆర్హెచ్ఎం ద్వారా పలు పోస్టుల భర్తీకి నిర్వహించిన ఇంటర్వ్యూస్కి సంబంధించి నిరుద్యోగులకు సరైన సమాచారం లేకపోవడంతో మరలా తిరిగి ఈ నెల 27వ తేదీన నిర్వహించడం జరుగుతుంది. కావున అర్హులైన వారందరూ ఈ ఇంటర్వ్యూలకు హాజరు కావాలని పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు వెల్లడించారు. యానం ప్రభుత్వ ఆసుపత్రిలోని ఎన్ఆర్హెచ్ఎం ద్వారా పలు పోస్టుల భర్తీకి నిర్వహించిన ఇంటర్వ్యూస్కి సంబంధించి నిరుద్యోగులకు సరైన సమాచారం లేకపోవడంతో మరలా తిరిగి ఈ నెల 27వ తేదీన నిర్వహించడం జరుగుతుంది. కావున అర్హులైన వారందరూ ఈ ఇంటర్వ్యూలకు హాజరు కావాలని పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు వెల్లడించారు. యానంలో ముఖ్యంగా అన్ఎంప్లాయీస్ అందరికి కూడా తెలియజేస్తున్నది, నిన్న హెల్త్ డిపార్ట్మెంట్లో ఎన్ఆర్హెచ్ఎం ద్వారాగా ఇంటర్వ్యూ జరిగాయి. దాంట్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చే దాంట్లో ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్లో ఇంగ్లీష్లో ఏమో కరెక్ట్గా ఉంది, తెలుగులో మాత్రం
మాహే అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇదే ఇంటర్వ్యూలు 2021 ఎండ్లో ఇంటర్వ్యూ జరిగాయి. ఆ ఇంటర్వ్యూ జరిగిన దాంట్లో కూడా జరిగిన వాళ్ళు ద సేమ్ పర్సన్స్కి ఆ రోజుకైతే ఏజ్ ఉంది, కానీ ఆ రిజల్ట్స్ పెట్టలేదు. దానికి ఎందుకో సమ్ రీజన్స్ వల్ల అవి రిజల్ట్స్ పెట్టలేనప్పుడు ఇందులో కొంతమంది ఇప్పుడు 35 క్రాస్ ఇప్పుడు పెట్టిన దానికి క్రాస్ అయ్యి ఉన్నారు. నేను ఇమ్మీడియట్గా నిన్న ఉదయం ఇటు సీఎం తోటి, డిపార్ట్మెంట్కి సంబంధించిన డైరెక్టరు, మిషన్ డైరెక్టరు అందరితోటి మాట్లాడి ఉన్నాను. వారికి చెప్పి ముందు ఇమ్మీడియట్గా వీరిని కూడా ఇంటర్వ్యూకి అలౌ చేయండి, దాని మీద మీరు డెసిషన్ తీసుకుందరు, కానీ 100% వాళ్ళకి ఇంటర్వ్యూకి ఇవ్వాలి. ఎందుకంటే రిజల్ట్స్ పెట్టేసి ఉంటే సెలెక్ట్ అవ్వకపోతే వాళ్ళకి ఇవ్వవసరం లేదు. రిజల్ట్సే పెట్టలేదు కాబట్టి వాళ్ళకి తప్పనిసరిగా ఇంటర్వ్యూకి అవకాశం ఇవ్వాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే ఈ అడ్వర్టైజ్మెంటు సంబంధించి నిన్న కొంతమంది ఇది సరిగా లేదని చెప్పారు. అది కరెక్ట్ కూడా. దానికి ముందుగానే నేను సీఎం గారికి ఫోన్ చేసి చెప్పడం, నిన్న మధ్యాహ్నం సీఎం గారు పిలిచి ఈ నెల 27వ తారీఖున మరలా ఎవరైతే రాలేదో, ఎవరైతే ఈ అడ్వర్టైజ్మెంట్ ప్రకారంగా ఎలిజిబిలిటీ ఉన్నారో, ముందున్న వాళ్ళు, ఇప్పుడు కొత్త వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ ఎవరు ఉన్నారో అందరూ కూడా 27వ తారీఖుని ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడానికి రెడీగా ఉండండి అని చెప్పేసి తెలియజేస్తున్నాను. కొంతమంది వేరే ఊర్లో ఉండడం వల్ల కూడా స్పెషలిస్టులు కూడా రాలేకపోయారు. అందులో మన పెండు సూర్యప్రకాష్ వాళ్ళ అమ్మాయి కానీ వీళ్ళందరూ కూడా ఉన్నారు, నిన్న టైంకి రీచ్ అవ్వలేకపోయారు. వాళ్ళందరికీ కూడా మీరు కూడా ఇందులో ఒక పేరు కోట్ చేయడమే కాదు, ఇంకా చాలామంది ఉన్నారు. అందరూ కూడా ఇంటర్వ్యూకి 27వ తారీఖుకి యానం చేరుకుని యానం ఇంటర్వ్యూలో ఇదయ్యేలాగా చూడమని చెప్పేసి అటెండ్ అవ్వమని చెప్పేసి కోరుతూ ఉన్నాను. అవసరమైతే ఆ ఇంటర్వ్యూ కూడా యానంలో పైనుంచి ఆఫీసర్స్ కానీ ఈజ్ ఏ రీజనల్ అడ్మినిస్ట్రేటర్ వారి ఆధ్వర్యంలో కూడా జరిగేలా కూడా చేయడానికి అవకాశం ఉంటే అలాగా, లేదంటే అదే ఆన్లైన్లో చేసేలాగా. ఎందుకంటే ఆన్లైన్లో కూడా నేను ఇంటర్వ్యూ చేసేప్పుడు మదర్ లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల కొంతమంది చెప్పడానికి కూడా సరిగా చెప్పలేకపోయారు అని చెప్పేసి కూడా నాకు తెలుస్తూ ఉంది. ఈ విషయాన్ని కూడా నేను ఇమీడియట్గా ఇక్కడ కూడా చేసినప్పుడు ట్రాన్స్లేటర్ని కూడా పెట్టాలని చెప్తే 2 ట్రాన్స్లేషన్లు కూడా చేస్తున్నారు. రాబోయే రోజుల్లో అటువంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి వారు ఎక్కడికి వచ్చినా చేయాలి, లేదా అడ్మినిస్ట్రేటర్ ప్రజెన్స్లో ఇక్కడ ఉన్న అధికారులతో చేస్తూ అక్కడుండి ఆన్లైన్లో చూసేలాగా ఉన్నా కూడా ఎటువంటి అభ్యంతరం లేదన్న విషయాన్ని ఈరోజు నిన్న పొద్దుట మాట్లాడాము, నిన్న మధ్యాహ్నం మాట్లాడాం, ఇందాక కూడా వచ్చి మాట్లాడినప్పుడు 27వ తారీఖు నిన్న చెప్పింది మీరు ఇమీడియట్గా సీఎం గారు యాక్షన్ తీసుకున్నారు. 27వ తారీఖున ఇంటర్వ్యూ అని చెప్పేసి తెలియజేశారు. దీనికోసమని అన్ఎంప్లాయ్స్ అందరూ కూడా మీరు ఇంగ్లీషు కూడా చూసుకోవాలి, తెలుగులో ఈ మిస్టేక్ ఉందని చెప్పేసి చెప్పడంలో కొంతమంది ఆ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వలేకపోయారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా మీరు 27వ తారీఖు రెడీగా ఉండాలని చెప్పేసి మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. కాకినాడ జిల్లా కాజులూరు మండలం శ్రీల గ్రామంలో ఈరోజు కష్టజీవులు ఎదుర్కొన్నటువంటి సమస్యలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలిపేందుకు ఈ నెల 20వ తేదీన జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని ఉపాధి కూలీల వద్ద ఏపీ కౌలు రైతుల సంఘం జిల్లా కార్యదర్శి అన్నారు. ఈ సందర్భంగా రాజాబాబు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలు పేదలను మరింతగా పేదలుగా తయారు చేసే విధానాలుగా ఉన్నాయని, నానాటికి ఉపాధి కూలీలు పెరుగుతున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఉపాధి నిధులు తగ్గించేస్తుందని, పని దినాలు పడిపోతున్నాయని, నెలలు తరబడి బిల్లులు చెల్లించడం లేదని, రైతాంగానికి ఎరువులు, పురుగుల మందుల ధరలు పెంచేస్తూ మద్దతు ధర పెంచడం లేదని, ఇప్పుడు ఇస్తున్న మద్దతు ధరలు కూడా పూర్తి స్థాయిలో రైతుకు చేరడం లేదని, భవిష్యత్తులో వ్యవసాయంలో నష్టాలు వచ్చి రైతు వ్యవసాయానికి దూరమయ్యే పరిస్థితి వస్తుందని, స్కీమ్ వర్కర్లపై పని భారం పెంచి కనీస వేతనాలు పెంచడం లేదని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. అందుచేత ఈ నెల 20వ తేదీన జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయడానికి పేదలు, రైతులు, స్కీమ్ వర్కర్లు, ఉపాధి కూలీల, భవన నిర్మాణ రంగ కార్మికులు, అన్ని రంగాల ప్రజలు పాల్గొని ప్రభుత్వానికి నిరసన తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధి కూలీలు మరియు కౌలు రైతులు పాల్గొన్నారు. సుమారు 3 వారాల నుంచి డబ్బులు రావట్లేదు నాకు తెలుసు. ఇది రాష్ట్రం అంతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏమో ఆయన వాడేసుకున్నాడు, ఆయన బాధపడిపోయాడు. కానీ ఈవేళ కేంద్ర ప్రభుత్వమే డబ్బులు పంపించట్లేదు. డబ్బులు పంపించగా ఈ ఉపాధి కూలీలకి డబ్బులు కూడా ఇవ్వట్లేదు. అందుచేత అంటే మనం చేయవలసింది ఏంటంటే ఈ నెల 20వ తారీఖున మొత్తం పని అంతా బంద్ చేసి, అర్థమవుతుందన్నమాట, 20వ తారీఖున ఒక మనిషికి 5,000 రూపాయలు ఇస్తామో 2 గంటలు పని చేస్తున్నా సరే మీరు పని మానేసి ఆ రోజు ఒక్కరోజు మీరు మండల ఆఫీస్ దగ్గరికి రావాలి. మీరు ఒక్కరే కాదు, కాపీ మేస్త్రులు పిలుస్తున్నాం, అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి ఉపాధి కూలీలు పిలుస్తున్నాం, అంగన్వాడీ టీచర్లు వస్తున్నారు,
ఆశ పనిచేసే వర్కర్లు వస్తున్నారు. అలాగే మధ్యాహ్నం భోజనం ఉండేవాళ్ళు. తాళరేవు మండలంలోని జాతీయ రహదారిని ఆనుకుని పి మల్లవరంలో నిర్మించిన సదాశివ నిలయం ప్రథమ వార్షికోత్సవం బుధవారం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త సల్లాది రామన్నాయుడు రత్నకుమార్ దంపతులు నిర్మించిన ఈ సదాశివ నిలయంలో బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామిని ప్రతిష్ఠించి నిత్యం ప్రజల దర్శనార్థం ఉంచారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం పి మల్లవరం గ్రామం 216వ జాతీయ రహదారి చంద్ర ప్రశాంతమైన వాతావరణంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకున్న ఈ నిలయంలో భక్తులు స్వయంగా పూజలు చేసుకుంటున్నారు. స్వతహాగా శివ భక్తుడిగా తాను సేవాభావంతో ఈ నిలయాన్ని ఏర్పాటు చేశామని రామన్నాయుడు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన భక్తులకు అర్చకులు ఆకొండి నాగసూర్య వ్యాసమూర్తి ఆశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సల్లాది సత్యకృష్ణ, వల్లు సూర్యనారాయణ, కృష్ణంరాజు, సల్లాది శాంబశివరావు, నక్కల సత్యనారాయణ, శేషరత్నం, దమయంతి, తోట మల్లికార్జునరావు, కోడ శివ, నెమ్మకల్లి శ్రీనివాసరావు, సురేఖ రాణి తదితరులు పాల్గొన్నారు. భాగం దేవేభ్యో విదధాత్యాయన్ ప్రచంద్రమాస్తరితి దీర్ఘమాయుః సవితా పశ్చాతాత్ సవితా పురస్తాత్ సవితోత్తరాత్తాత్ సవితా ధరాత్తాతో సవితానస్తవర సర్వతాత్ సవితానో రాజతాం దీర్ఘమాయుః దేవస్య గృహే మనిగో వసంతి దేవానాం కవచః పార్థివాసః దేవాదతం మే సుమనస్య మానో దివి దేవావసవో దీర్ఘమాయుః అగ్నిర్వసజర్భవ ఆదిత్యేవ తేజో భవ ప్రసాదేన శివానుగ్రహ ప్రసాదేన ఐశ్వర్యాభివృద్ధిరస్తో శతమానం భవతి శతాయుః పురుషస్యేంద్రియః ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి మహాగణాధిపతి సాయి గాయత్రి గురు కటాక్షరసిద్ధిరస్తు శివానుగ్రహం పరసుమభరదం దక్షవాగే మహంతం నాగం వాసంజఘంటాం ప్రణయవసం సంగుసంవామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి హ్రీంకారాసనగద్భితానలశిఖాం సౌక్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాం భరదారిణీం వరసుధాం ధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాసమంకుశధరాం స్రగ్భూషితాముజ్వరాం స్పరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ నమః. త్రిదలం త్రిగుణాకారం త్రినేత్రం త్రియాయుధం నిజం కాళభైరవదర్శనం దర్శనం బల్వవృక్షశ్చ స్పరిశనం పాపనాశనం అఘోర పాప సంహారం ఏక ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూత బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే. వారి యొక్క ఆలయం ఈరోజు ప్రథమ వార్షికోత్సవ సందర్భంగా ఉదయం గణపతి పూజ, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి పూజ, అమ్మవారి కుంకుమార్చన, అలాగే శివుడికి బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామివారికి ద్రవ్యాలతో రుద్రాభిషేకం ఇత్యాది పూజా కార్యక్రమాలు, నీరాజానంద పుష్పం, చతుర్వేద స్వస్థాశీర్వచనములు ఉదయం నుంచి జరిగాయండి. అలాగే ఈ రామానాయుడు గారి దంపతుల యొక్క ఆలయ ధర్మకర్తలు ప్రతి సోమవారం ప్రతి మంగళవారమే కాకుండా ప్రతి నిత్యం కూడా భక్తులు 50 మంది ఇరు గ్రామాల నుంచి కూడా రావడం, వారి యొక్క సంకల్పాలు నెరవేరడం, విద్య అవుతే, వివాహం అవుతే, సంతానం అవుతే, వ్యాపార వ్యవహారం ఇత్యాది ఏదైనప్పటికీ కూడా సంకల్పాలు సిద్ధిస్తున్నాయండి. ఫస్ట్ ఇక్కడ అది వచ్చి చేసి వెళ్ళారు అంటే కంపల్సరీగా వాళ్ళు ఇక్కడికి వచ్చి వెళ్ళాలనేటువంటి జరుగుతుంది. నేను జరిగినటువంటి విషయాలు స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాన్ని స్వీకరించి చాలా ఎంతో సంతోషించి సంతృప్తిగా ఇంటికి వెళ్తున్నారు. వాళ్ళు స్వయంగా చేసుకున్నందుకు చాలా ఆనందపడుతున్నారు భక్తులందరూ. ముఖ్యంగా ఓం నమః శివాయ. ఓం నమస్కారాలు. మీ యొక్క పవిత్రమైన టైంని సిక్కాటిని ఇక్కడ వచ్చినందుకు ధన్యవాదాలు ఉంది. తర్వాత ఈ శివాలయం యొక్క మహిమలు చాలా ఉన్నాయి. ఎంచేతంటే అండి, ఈ శివాలయుడు నేను మా భక్తులు మా కుటుంబంతో కూడా శివభక్తులమే. ఒక రోజున రాత్రంతా శివుడు మనసులో ఉన్నాడు, కానీ ఏం జరుగుతుందో తెలియదు. మరుసటి రోజున వచ్చి చూస్తే గుడి దగ్గర ఆ స్తంభంలో దగ్గర ఒక మూలవిరాట్ శివలింగం దొరుకుతుందండి. ఆ శివలింగం ఎంత శుభ్రంగా ఉందంటే అది నాకు అనుభవం వచ్చి ఇది ఏదో పవిత్రమైన స్థలం అని. రాజమండ్రి దగ్గర ఒక వాటర్మో ఏదో ఉందంటే అక్కడంతా దైవ సంబంధితమైన విగ్రహాలు తయారు చేస్తారు. ఒక అరుణాచన శిల్పకళా నర్పుల దగ్గరికి వెళ్తే, ఏమండి నాయుడు గారు మీరు
పవిత్రమైన రాయి భగవంతుడి మీద ఇచ్చాడు. ఎవరు పెట్టారో మీకు తెలియదు, నాకు తెలియదు, అది పరిశుభ్రంగా పెట్టారు. కాబట్టి మీరు దీన్ని పసుపు కుంకుమలు పెట్టి పూజలో పెట్టుకుని కుంకుమ పెట్టండి. కానీ తర్వాత మీకు కావాలంటే విగ్రహాలను మేము ఇస్తామండి, 99 సంవత్సరాల వరకు గ్యారంటీ కావాలని చెప్పి వారు అన్నీ ఇచ్చారండి. ఈ విధంగా ఆ కార్యక్రమంలో చాలా మహత్యంగా జరిగింది. నాకు నిజంగా మీరు నమ్ముతారో నమ్మరు కానీ ఆ వినాయకుడి గురించి అండి నాకు ఆటో దొరకలేదు. నా భుజం మీద ఎక్కడి వరకు అండి కొండ చోట నుంచి 2 కిలోమీటర్లు 10 మంది మోసుకున్నా పోయించాడు ఆ వినాయకుడు. ఆ రోజు నాకు అది అదిగా సంకల్పం. ఈ శుభకార్యాలు జరుగుతాయంటే పెళ్లి కాని వాళ్ళు పెళ్ళి అవ్వడం అండి, పరీక్షలు ఫెయిల్ అవుతున్న వాళ్ళకి పాస్ అవ్వడం అండి, ఇంకా అన్ని రకాలైన శుభకార్యాలు పిల్లలు పుట్టిన పిల్లలు గర్భిణీ కావడం అండి, ఇవన్నీ జరుగుతున్నాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తాళిరోలో వేంచేస్తున్న శ్రీ భూసమేత శ్రీ కేశవ స్వామివారి కళ్యాణ మహోత్సవం. యానం ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమావేశపు హాల్లో ఉపాధ్యాయులు విద్యార్థులతో సమావేశం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్కై విజన్ న్యూస్.